బీహార్ రాజధాని పాట్నాలోని రైల్వే స్టేషన్ నెంబర్ ప్లాట్ఫామ్ 10 మీదకి వెళ్తే మీకు ఒక విచిత్రమైన సంఘటన కనిపిస్తుంది. అక్కడ ఒక రైల్వే కూలీకి ఇద్దరు పోలీసులు ఎప్పుడు గస్తీ కాస్తూ ఉంటారు. అదేంది, ఒక రైల్వే కూలీకి పోలీసులు రక్షణ కల్పించడం ఏంది అనుకుంటుర్రా? 2013 అక్టోబర్ 27 నాడు ఈ పాట్నా రైల్వే స్టేషన్తో పాటు పాట్నాలోని ఇంకో ఏరియాలో భారీ బాంబు పేలుళ్లు జరిగినాయి. ఈ పేలుళ్లలో పాట్నా రైల్వే స్టేషన్లో 9 మంది చచ్చిపోయారు, 88 మంది గాయపడ్డారు. ఈ కేసుని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ NIA ఎంక్వైరీ చేస్తుంది. ఈ NIA ఎంక్వైరీలో ధర్మా యాదవ్ అనే ఒక రైల్వే కూలీని NIA అధికారులు ఎంక్వైరీ చేశారు. ఈ ఎంక్వైరీలో ధర్మా యాదవ్ ఈ పేలుళ్లకు కారణమైన వ్యక్తుల్లో ఒకరిని గుర్తించారు. ఆ ఒక్కరిని గుర్తించడంతో పాటు అతని పూర్తి వివరాలు చెప్పిండు. అతన్ని NIA పోలీసులు అదుపులోకి తీసుకోవడం ద్వారా ఈ పేలుళ్లకు కారణమైన మరో 9 మందిని కూడా NIA అరెస్ట్ చేయగలిగింది. అంటే దేశ విద్రోహానికి పాల్పడుతున్న 10 మంది ఈ ధర్మా యాదవ్ వల్ల అరెస్ట్ చేయబడ్డారు. కానీ ఎప్పుడైతే ఈ ఎంక్వైరీ కంప్లీట్ అయిపోయి ఈ అరెస్టులు కంప్లీట్ అయిపోయినాయో ఆ తర్వాత నుంచి ధర్మా యాదవ్కి బెదిరింపు కాల్స్ రావడం స్టార్ట్ అయినాయి. నీ వల్లనే ఆ 10 మంది చట్టానికి చిక్కిర్రు, సో నిన్ను కూడా చంపేస్తాం అని చెప్పి వేర్వేరు నెంబర్ల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఆ విషయాన్ని ఆయన పోలీసుల దృష్టికి తీసుకెళ్తే పాట్నా పోలీసుల నుంచి ఒక పోలీసు, అట్లాగే రైల్వే పోలీసుల నుంచి ఒక పోలీసు ఎప్పుడూ ఆయనకి గస్తీ కాస్తుంటారు అన్నమాట.